చెయ్యిరా, చెయ్యి, తొందరగా చెయ్యి. చేసినా. 25 ఏళ్ళు వచ్చిన కొడుకుని ఎవరైనా ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తారా? ఏంటి? అందుకే 10th పాస్ అవ్వమని చెప్పింది. తెలుగులో చెప్పాడు. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చిన కొడుకుని ఎవరన్నా కొడతారా అని అడుగుతున్నా. ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చినాయని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మరి ఉద్యోగం చేసే వయసు వచ్చి వెళ్ళిపోయిందని గుర్తులేదారా నీకు? తెలుసు మామీ, ఉద్యోగం రావాలంటే పాస్ అవ్వాలి కదా. మంచిగా బీటెక్ చేయరా అన్నా, విన్నావా? లేదమ్మా, అందరూ బీటెక్కే చేస్తున్నారు. నేను బైపీసీ తీసుకొని మెడికల్ షాప్ పెడతా అన్నావు కదరా, ఏమైంది? పాస్ అవ్వకపోతే ఏంటి మామీ, నా దగ్గర బోల్డ్ ఎంత నాలెడ్జ్ ఉంది. చూడు, తలనొప్పి వస్తే ఏ టాబ్లెట్ వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు సారిడాన్. ఎక్కువ వస్తే ఇంకేం వాడతారో తెలుసా? నాకు తెలుసు డార్ట్. అంతెందుకు హార్ట్ అటాక్ వస్తే ఏం వాడతారో నీకు తెలుసా? నాకు తెలుసు. మరి ఇంత తెలుసున్నోడికి ఉద్యోగం ఎందుకు రాలేదురా? ఇంట్లో దొంగతనం చేసి పార్టీ చేసుకోవడం ఏంట్రా? మామీ, పార్టీ అంటే కేవలం తాగడం అనే అనుకుంటున్నావా? మరేంటి? అందుకేనే 10th పాస్ అవ్వమని చెప్పేది. మరి పార్టీ అంటే ఏం చేసుకుంటారా? ఇప్పుడు మన సన్నిగడికి ఉద్యోగం వచ్చిందా? వాడికి ఎలా వచ్చింది, ఏం చదివితే వచ్చింది, ఏం చెయ్యాలి అన్నదొక నలుగురిని కూర్చోపెట్టి చెప్తాడు. మరి దీనికి డబ్బులు ఎందుకురా? ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు మధ్య మధ్యలో ఆకలేస్తుంది కదా, ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే దాహం వేస్తుంది కదా, వాటికి డబ్బులు కావాలి కదా. అవునా? అవును. మరి నేర్చుకున్నావా? ఏం నేర్చుకునేది? అదే ఉద్యోగం ఎలా వస్తుందా అని. నేర్చేసుకున్నా. సరే, అయితే ఉద్యోగం వచ్చేస్తుందంటావు? వచ్చేస్తుంది మామీ. సరే, బట్టలు ఉతికి ఇవాళ ఇంటర్వ్యూ ఉందన్నావుగా, వెళ్ళిరా. మామీ, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలని 6:30 క్లాప్ అన్నాను కదా. ఒరే అడ్డగాడిదా, 6:30 అవుతోందిరా. ఏంటి 6:30 అవుతుందా? బట్టలు ఉతికి కదులు. పారాసిటమాల్ ఇస్ యూజ్డ్ ఫర్ బాడీ పెయిన్స్ ఆల్సో. నీకు ఆ విషయం తెలియదులే.